విపస్సనా భావన గురించి మనం క్లుప్తంగా తెలుసుకుందాం. చాలామంది ఇది కేవలం ఒక ధ్యాన పద్ధతి అనుకుంటారు కదా. కానీ ఇది అంతకంటే చాలా ఎక్కువ. ఇది ఏంటంటే వాస్తవాన్ని ఉన్నది ఉన్నట్లుగా చూడటానికి మన మనసును మల్చుకునే ఒక శక్తివంతమైన ప్రక్రియ. సరే, మొదటి విషయమేంటంటే విపస్సన అనే పదంలోనే దాని అసలు అర్థం దాగి ఉంది. భావన అంటే మనసును పెంపొందించుకోవటం, మరి విపస్సన అంటే ఒక ప్రత్యేకమైన పద్ధతిలో చూడటం అన్నమాట. అంటే ఇది వాస్తవాన్ని ఎలాంటి పక్షపాతం లేకుండా స్పష్టంగా చూడటానికి మన మనసుకి ఇచ్చే ఒక ట్రైనింగ్ లాంటిది. ఇక రెండవది, ఇది నాకు చాలా ఆసక్తిగా అనిపించిన విషయం. మనం సాధారణంగా మన ఆలోచనలనే ఒక తెర వెనుక నుంచి జీవితాన్ని చూస్తాం. ఎప్పుడూ సుఖం కోసం పాకులాడుతూ బాధ నుంచి పారిపోతూ ఉంటాం. ఈ క్రమంలో మన ఆలోచనలే నిజమనుకుని భ్రమపడతాం. దీనివల్ల జీవితంలోని అసలైన అనుభూతిని కోల్పోతాం. ఇక చివరిగా సరైన దృక్పథం. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇది ఎవరో చెప్పింది గుడ్డిగా నమ్మడం కాదు. నేనే స్వయంగా చూడాలి, తెలుసుకోవాలి అనే తపన ఉండాలి. మీ అనుభవాలని అవి ఉన్నట్టుగా ఎలాంటి జడ్జ్మెంట్ లేకుండా గమనించాలి. ఇక్కడే అసలు విషయముంది. మీరు శాంతిని వెతకడం ఆపినప్పుడే మీకు అసలైన శాంతి దొరుకుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే విపస్సన అనేది మన ఆలోచనల తెరను పక్కకు తోసి వాస్తవికతను ఉన్నది ఉన్నట్లుగా అనుభవించే ఒక మార్గం.